చరిత్రలో అలెగ్జాండర్ అనే రాజును మనం చూస్తాం. అలెగ్జాండర్ 33 సంవత్సరాలకే ప్రపంచాన్ని జయించాడు అనే అతనికి పేరు. అలెగ్జాండర్ ఏ దేశం మీదకి యుద్ధానికి వెళ్ళినా ఖచ్చితంగా విజయాన్ని సంపాదించేవాడు. అలెగ్జాండర్ యుద్ధానికి వస్తున్నాడంటేనే చాలామంది రాజులు యుద్ధం చేయకుండానే రాజ్యాన్ని అలెగ్జాండర్కి అప్పగించేసేవారు. ఒకరోజు అలెగ్జాండర్ సైన్యం వేరే దేశ సైన్యంతో యుద్ధం చేస్తున్నప్పుడు అలెగ్జాండర్ సైన్యంలో ఒక వ్యక్తి వెనక్కి తిరిగి పారిపోతున్నాడు. అలెగ్జాండర్ అడిగాడు, ఎందుకు పారిపోతున్నావు అంటే, సార్ యుద్ధం చాలా గట్టిగా జరుగుతుంది, నాకేమైనా అవుతుందేమో అని భయం వేస్తుందని చెప్తే అలెగ్జాండర్ అన్నాడు, సరే నీ పేరేంటని చెప్పమంటే ఆ పారిపోయే వ్యక్తి అన్నాడు, నా పేరు కూడా అలెగ్జాండర్ అన్నాడు. అప్పుడు అలెగ్జాండర్ ఇలా అన్నాడు, నీకు 2 విషయాలు చెప్తున్నాను. మొదటిది, నీ పేరు మార్చేసుకో, ఎందుకంటే అలెగ్జాండర్ అని పేరు పెట్టుకున్న నేను ఎప్పుడూ వెనక్కి తిరిగి చూడను, ముందుకే సాగిపోతాను, పోరాడుతూనే ఉంటానని చెప్పాడు. లేదు, ఈ పేరుతోనే బ్రతకాలి నువ్వు అనుకుంటే వెనక్కి తిరిగి చూడొద్దు, వెళ్ళి యుద్ధం చేయమని చెప్పాడు. చాలాసార్లు మనం దేవుని ప్రజలం అని పేరు పెట్టుకుంటాం, క్రైస్తవులు అని పేరు పెట్టుకుంటాం, క్రిస్టియన్స్ అని పేరు పెట్టుకుంటాం. క్రిస్టియన్ అన్న మాటకి అర్థం ఏంటంటే దేవుణ్ణి వెంబడించాడు, వెనక్కి తిరిగి చూసేవాడు కాదు.